హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీపల్లవి బొటిక్ అండ్ శారీ సెంటర్ నుంచి అండి. ఈరోజైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ గురించి అయితే మీ దగ్గర షేర్ చేస్తున్నానండి. అది ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఉంటారండి, వాళ్ళకి ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసి కంప్లీట్ చేసేసి శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఇచ్చేసి ఉంటాము. ఇంకొన్ని మన దగ్గర మిగిలిపోయి ఉంటాయండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఇవ్వం కాబట్టి కొన్ని స్టిచ్చింగ్ చేసిస్తాం కాబట్టి కొన్ని అయితే ఒకసారి ఇచ్చేసి ఉంటామండి. వాళ్ళు మర్చిపోయి ఉంటారు, మనం రాసి ఉంటాము, మన దగ్గర రాసుకుని ఉంటాము అన్నీ. ఇవాళ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. అదేంటంటే ఒక కస్టమర్ వచ్చారు, కొంచెం ఏజ్లో పెద్ద ఆవిడ, మతిమరుపు ఉండొచ్చు, అదన్నీ మనం అన్నా కానీ వాళ్ళు కేర్ చేయరు కదా. ఆవిడ ఏంటంటే 4 శారీస్ ఫాల్స్ అది వేసి మనం ఇచ్చేసాం. 8 శారీస్ ఇచ్చింది యాక్చువల్లీ. ఒక 4 శారీస్ అయితే మనం స్టిచ్చింగ్ చేసేసి 1 మంత్ బ్యాక్ అయితే ఇచ్చేసామండి. ఇచ్చేస్తే తను ఇవాళ వచ్చి 1 మంత్ నుంచి ఫోన్ చేయకుండా ఏం చేయకుండా ఇవాళ సడన్గా వచ్చి, లేదు మీరు నాకు 3 శారీసే ఇచ్చేసారు, ఇంకా నాకు శారీస్ ఉండాలి అని చెప్పి ఆవిడ కొంచెం వాదించిందండి. వాదిస్తామంటే ఏంటంటే క్యాజువల్గానే అడిగింది, కానీ మనకైతే కలర్స్తో సహా గుర్తుండాలని ఇదొకటండి మనకి. అదేంటంటే ఏ శారీస్ ఇచ్చారు, కలర్స్ ఏంటి, అవి ఏంటి చెప్పండి అని చెప్పి మళ్ళీ తిరిగి మొన్న రిటర్న్ క్వశ్చన్స్ చేస్తాం. ఎలా అనిపించిందంటే నేనైతే షాక్ అండి. ఆల్రెడీ 4 శారీస్ ఇచ్చేసాను మేడం, ఇంకా 4 శారీస్ అయితే ఉన్నాయి మీ. నేను ఎన్ని రోజులకు వచ్చినా కానీ ఎవరి క్లాత్స్ వాళ్ళకి అలాగే అట్టి పెడతాను, మిక్స్ అయితే చేయనని చెప్పారండి. తీరా మనం ఇవాళ స్టిచ్చింగ్ చేసి ఇచ్చిన శారీస్ కూడా, ఓ ఆ శారీస్ నాయేనా, నేను ఎప్పుడు ఇచ్చాను అని వాళ్ళు మర్చిపోతారు. తీసుకున్న వాళ్ళం మనం ఎలా మర్చిపోతామండి. నేను ఇంపార్టెంట్గా ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరి శారీస్ కానీ బ్లౌజెస్ కానీ మనం తీసుకుని ఉంటాం కదా, కస్టమర్ ఎదురుగుండానే ఒక చీటీలో వాళ్ళ పేరు అది రాసుకుని ఆ బ్యాగ్లో అయితే పెట్టేసేయండి. అప్పుడైతే వాళ్ళకి నమ్మకం ఉంటుంది, మనకి కన్ఫ్యూజన్ ఉండదు. తీరా లాస్ట్కి ఏంటంటే నాకు సడన్గా గుర్తొచ్చిందనమాట. ఇట్లా 4 శారీస్ ఇచ్చారు మేడం, నేను ఇచ్చాను, ఇలా చెక్స్ ఉంది, ఒక శారీకి ప్లెయిన్ ఉంది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఓ ఆ శారీ మీరే ఇచ్చారా, ఆ శారీ అయితే ఉంది నా దగ్గర అంటున్నారండి. ఏమన్నారండి ఇలాంటి కస్టమర్స్ని? మీరే కామెంట్ చేయండి నాకైతే. అలాగే ఇది చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి శారీ అండి. ఇట్లా క్యాజువల్గా గ్రాండ్ శారీస్ ఉంటాయి కదా, కాటన్ మిక్స్ బెనారస్ శారీస్ అండి. ఈ శారీని అయితే డీప్గా అబ్జర్వ్ చేయండి. ఇట్లాగా గోల్డ్ కలర్తో గోట్ అయితే ఇచ్చేసామండి. ప్లెయిన్ శారీ ఇది. ఇలాగ అంటే డిజైన్ వచ్చింది, కానీ ఇలా పై పక్కన చూపిస్తాను చూడండి, ఇలాగ ఏమీ లేకుండా ఇలాగ వచ్చింది శారీ గోటు. దానికి మనం ఇంకా హైలైట్గా కనిపించాలండి గోల్డెన్ కలర్తో ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసామండి శారీ మొత్తము. అలాగే శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయకుండా ఇట్లా ఆపోజిట్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకుని స్టిచ్ చేసామండి, చాలా గ్రాండ్గా ఉంటుందని. చూడండి ఈ కాంబినేషన్ అయితే ఎలా ఉందో మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా రౌండ్ నెక్, పాట్ నెక్ షేప్ ఇచ్చేసి ఇలా టజల్స్ అయితే ఇచ్చానండి. ఈ శారీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకొక శారీ టజల్స్ అండి ఇవి. శారీకి ఇలాగ సింపుల్ టజల్స్ కూడా వేపిస్తాం. ఇది కేరళ కాటన్ శారీ. 250 ఛార్జ్ చేస్తామండి. ఇలాంటి స్టైల్ టజల్స్ వేస్తాకి 250 ఛార్జ్ చేస్తామండి. ఎందుకంటే లెంత్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం, బేబీ కుచ్చులు అనే మాట, కానీ లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క సింగిల్ బీడ్ యూజ్ చేస్తాము, డబల్ కలర్ అయితే యూజ్ చేసామండి. 250 ఛార్జ్ చేస్తామండి. మీకు ఎవరికన్నా ఇలాంటి ఇది కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.